భూమి మీద నీ కోసం కష్టపడ్డాను రా, నీకు జీవితం ఇచ్చాను రా, నీకు దేహాన్ని కట్టాను రా, నీ కోసం పెద్ద సృష్టిని కట్టాను రా. పోనీ నేనే చేశాను నువ్వు ఎరగక, నువ్వేదో తప్పులు చేసావు, నేరాలు చేసావు, పాపాలు చేసావు, పోన్లు క్షమించి నా కొడుకు యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా ఈ లోకానికి పంపించి ఆయన రక్తంతో, ఆయన ప్రాణత్యాగంతో నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధుని చేసి నా కోసం బ్రతుకు కొడుకా నేనున్నానని ప్రపంచానికి చెప్పరా. తిరిగి బాప్తిస్మంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యభిచారం వైపు, ఆ దొంగతనాల వైపు, అబద్ధాల వైపు, ఆ నేరాల వైపు, ఆ మోసపు లోకం వైపు, ఆ పాపాల వైపు వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించరా అంటే ఆయన ఎన్ని కష్టాలు పడి నిన్ను బ్రతికించిన, జీవితం ఇచ్చిన, నీ పాపాలు కడిగిన నువ్వు ఆయన కొరకు బ్రతకక, ఆయన బైబిల్లో రాయించిన వాక్యాన్ని నెరవేర్చక, బైబిల్లో బ్రతకమన్నట్టుగా పరిశుద్ధుడుగా పవిత్రుడుగా బ్రతకకపోతే చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎక్కడేస్తానంటున్నాడు? నరకం. నరకం. ఆ నరకంలో ఏముంటది అంటున్నాడు? నరకమున పురుగు చావదంటే ఆత్మకేమో చావు లేదు,